చేయండి నాకు నీడ్ ఉంది సరదాగా 2 అడుగులైనా ఉన్నాయి అన్న ఎడుతారు Hi Roshan, very good trip. We missed you. Thank you, sir. Good, sir. Right. అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మాజీ జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా తెలుగుదేశం 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 నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం పెట్టుకొని గౌరవం కోరుతున్నాం. అదేవిధంగా మంత్రివర్యులు శాసనసభ వారంగా ఒకసారి వస్తాను అంటే మీరు మా మండలి ఇస్తే ఎట్లా అక్కడ ఉన్నారు మీరు General Salute! Salam! Set! Guard! Guard! Hogar! Set! Sentry कर रहे हैं बाकी गार्ड विसर्जन
స్లోగా పెట్టండి. అందరు నమస్కారం అండి. వచ్చింది చైర్ వచ్చింది. అందరు నమస్కారం అండి. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి అమరావతి పునర్నిర్మాణం పర్యటన మే 2వ తారీఖున 3 గంటలకు వస్తున్న సందర్భంగా కూటమిలో ఉన్న మా 3 పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా జిల్లా అధ్యక్షులతోటి, మా గౌరవ శాసనసభ్యులతోటి, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి, క్షేత్రస్థాయిలో ఉన్న మా మండల నాయకులు వాళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి ఈ సభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి కృషి చేయాలనే మాట ప్రతి ఒక్కరం కూడా విజ్ఞప్తి చేశాం. ఆ మాట వెనుక ఆలోచన ఏంటంటే, ఎంతో నమ్మకంతో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు రాజధాని నిర్మాణం కోసం గతంలో 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిలబడి ఆ రోజున ల్యాండ్ పూలింగ్ చేస్తూ మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనే ఆలోచనతో పెద్ద మనసుతోటి వాళ్ళు నిలబడ్డారు. ఒకసారి ప్రధానమంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అనేక కార్యక్రమాలు మొదలై ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం మారగానే చాలా మూర్ఖంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలు మానేసి ఆ రోజు ఒక వితంతవాదంతో 3 రాజధానులు నిర్మాణం చేస్తామనే ఒక కార్యక్రమం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ప్రయత్నించారు. కానీ ఎవరు కూడా నమ్మలేదు. అక్కడున్న రైతులు ఎంతో బాధతోటి వాళ్ళు ప్రభుత్వం పైన నమ్మకం ఏ విధంగా వాళ్ళు భూమిని ఇచ్చారో కోల్పోయామనే ఆవేదన వాళ్ళకు ఉన్నా కూడా సహనంతో వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా 3 పార్టీల నాయకులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ విజయవంతం అవ్వాలని కృషి చేయడానికి కోసం ప్రతి ఒక్కరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని మనం ఘనంగా స్వాగతించాలి, అద్భుతమైన కార్యక్రమం చేయాలని వాళ్ళు మాకు సూచించారు. దాని మేరకు ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి కోసం మన ఏలూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమే కాదు, పార్టీల పరంగా కూడా మాకు బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా నిర్మాణం ప్రారంభించారో దానికి మద్దతుగా జనసేన పార్టీ ఏ విధంగా నిలబడిందో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజున కనివినేల రీతిలో నరేంద్ర మోడీ గారు 10,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణం కోసం ఆయన అందించి ఆ సహాయంతో ఈ రోజున మరొక్కసారి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా కదిలి రావాలని మేము కోరాం. ప్రతి ఒక్కరికి బస్సుల ఏర్పాట్లు కానివ్వండి, కార్ల ఏర్పాట్లు కానివ్వండి, ఏదో విధంగా ఆ రోజు ఉదయం 9కి 10కే బయలుదేరి అమరావతికి చేరుకొని దారిలో ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వారు చేస్తున్న ఏర్పాట్లు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మేము వీళ్ళందరినీ కూడా స్వాగతించడానికి భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. 4 సభ ప్రారంభం అవగానే 4:30 మళ్ళీ ప్రధానమంత్రి గారు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తారు. కాబట్టి దయచేసి పెద్ద సంఖ్యలో మన ఏలూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం జరిగినప్పుడే మనందరికీ కూడా గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం, ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోగలుగుతాం. దానికి అందరూ కూడా సహకరించి పెద్ద మనసుతోటి ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని ముందడుగు వేయాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇందులో పాల్గొంటామని ఈ సందర్భంగా మీకు తెలుసు. తప్పకుండా అండి, నేను ఒకసారి పరిశీలిస్తాను. ఎందుకంటే రైతు సహాయ కేంద్రాల నుంచి మాకు వచ్చిన సమాచారం మేరకు
వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన లెక్కల మేరకు మేము టార్గెట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అదనంగా అడుగుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా తప్పకుండా ఒకసారి పరిశీలించి రైతులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గోతాల విషయంలో ఎక్కడ పొరపాటు లేదు. 5 కోట్ల గోతాలు మనం తెప్పించాం. అయితే ధాన్యం సేకరించడానికి కోసం ఒక ప్రక్రియ ప్రారంభించాలి, జరుగుతూ ఉంది. అది రబీలో మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా దిగుబడి వచ్చింది. గతంలో 32-34 బస్తాలు దిగాస్త ఈ రబీ మాసంలో ఎప్పుడు లేని విధంగా 64-70 బస్తాలు కూడా వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేము రైతాంగానికి ఆ విధంగా నిలబడతాం, ఆదుకుంటాం. అంటే గతంలో సార్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు సరిగా చేసేవారు కాబట్టి రైతులు ఏం చేసేవారంటే సార్ వ్యాపారులు అమ్ముకునేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 hours 48 hours లోపల డబ్బులు పడుతుందంటే ధర తగ్గించి అమ్ముకోవడానికి ఇష్టపడడం లేక అందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తారు. కానీ అటువంటి టైంలో ఏంటంటే మనకు 3,67,000 టన్నులు వస్తే ఏలూరు జిల్లాకి మనకి ఇచ్చింది 2,00,000 టన్నులే ఇచ్చారు సార్ టార్గెట్. ఇంకోసారి చెప్తున్నానండి, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అనేది ఇంటర్వెన్షన్. అది మేము వ్యాపారంలో లేవు. రైతాంగాన్ని కాపాడడానికి కోసం, రైతుకు ఒక భరోసా ఇవ్వడానికి కోసం మేము నిలబడతాం ఫీల్డ్లో, అంతేగాని మేము వ్యాపారం చేయడానికి కాదు. భారతదేశంలో మొట్టమొదటిసారి రైతుకి 24 గంటల లోపే డబ్బులు వేసిన ఘనత మా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిపి ఉన్న కూటమి ప్రభుత్వం. ఇది ఎక్కడ జరగలేదు. ఖరీఫ్, రబీ 2 కలుపుకుంటే గత వారానికే 10,000 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి రైతుకి ఎక్కడ కూడా నష్టం కలగకుండా ఒక నమ్మకం కలిగించే విధంగా చేస్తాం. నేను గతంలో వచ్చిన పర్యటనలో ఏలూరులోనే రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లతోటి మీటింగ్ పెట్టాను. మిల్లర్లు కూడా నేను అప్పీల్ చేశాను, ఓపెన్ మార్కెట్లో వారు కొనుగోలు చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి రైతు దగ్గర నుంచి గవర్నమెంటే కొనాలంటే అది కష్టమైన పని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ ఇంత దూరం తీసుకొచ్చాం. కానీ నిలబడతాం, ఇంకా మేము మార్కెట్లో నిలబడతాం. కానీ మా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఇంటర్వెన్షనల్ ప్రోగ్రామ్, మేము వ్యాపారంలో లేవు. రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే దిగుమతి వస్తుందో దాన్ని ఇంకా మేము అవసరమైతే ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తాం. రైతులు మాత్రం మేము కాపాడుకుంటాం.